గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రజెంట్ అయితే సమ్మర్ లో ఎంత ఎండలు ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే. బయట ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఈ 40 degrees అబోనే ఇంకా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిలే కాబట్టి మే జూన్ వస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంటాయి. ఇలాంటి క్రమంలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు నిరంతరం ఈ ఎండకే ఉండి పనిచేయాల్సి వస్తుంది. కానీ ఇంత ఎండకి ఎవ్రీ సమ్మర్లో వాళ్ళకి వినూత్నంగా ఏదైనా వాళ్ళకి కొంచెం మంచిగా వర్క్ చేసుకోవడానికి కొన్ని సదుపాయాలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ సమ్మర్లో వాళ్ళు తట్టుకునే విధంగా ఈ ఫ్యాన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్ గా. ఇక్కడ ఎవరైతే డ్యూటీ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఈ స్ప్రింకిల్ ఫ్యాన్ అనేది పైనుంచి వాటర్ రావడము కొంచెం ఈ ఇంత ఎండకి అది చాలా కూలింగ్ గా ఉండే అవకాశం ఉంది. సో ఈ జాయింట్ సిపి గారు అయితే ఈ ఆలోచన ద్వారా ముందుకు తీసుకురావడం జరిగింది. జాయింట్ సిపి గారి ఆధ్వర్యంలో. సో సమ్మర్ లో మనమే బయటకు అస్సలు తట్టుకోలేము. అలాంటిది 24 గంటలు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఈ రకంగా ఉండి కష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి కొన్ని చేయడం వల్ల కొంచెం మంచిగా ఉంటది. సో దానికి సంబంధించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాము ఎలా అనిపిస్తుంది, ఏంటి ఆలోచన ముందుకు రావడం వల్ల. సార్ ఎలా అనిపిస్తుంది ఇంత ఎండకి బయట ఫస్ట్ ఎండలో ఎలా ఉన్నాయి సార్ డ్యూటీ చేస్తున్నారు? ప్రతి వేసవకాలం కూడా ట్రాఫిక్ విభాగంలో ప్రతిష్టాత్మకంగా ఏసీ హెల్మెట్లు కానీ మన ఇంతకుముందు ఒక కోట్ టైప్ లో ఇచ్చి దాని జాకెట్ లో ఫ్యాన్ టైప్ చేశారు. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రిస్ట్ ఫ్యాన్ దీన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇదేంటంటే జస్ట్ వాటర్ మనం 20 లీటర్స్ వ్యాన్ వాటర్ నింపుకొని దాంట్లో నుంచి ఈ విధంగా వస్తాయి అనమాట. దీనికి సంబంధించిన మోటార్ ఉంది. అది హైదరాబాద్ లో మొట్టమొదటిగా ప్రయోగాత్మకంగా ఈ జంక్షన్ ఎన్నుకోవడం జరిగింది. మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల మిగతా హైదరాబాద్ సిటీలో ప్రధాన కూడళ్లలో కొన్ని చోట్లలో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. దీనికోసం మా జాయింట్ సిపి జోవెల్ డేవిస్ సారు, మా మైక్ ఎయిట్ సార్, మా ట్రాఫిక్ డీసీపీ సారు అవినాష్ కుమార్ సార్, వీళ్ళంతా కింది స్థాయి సిబ్బంది ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు అలా ఎన్నుకోవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది వచ్చిన తర్వాత మామూలుగా ఈ రోజు 40 degrees ఎండ ఉంది అనుకోండి సార్, దాంట్లో 5 to 8% 10% లోపు ఆ ఎండ తీవ్రత మా మీద పడకుండా కొద్దిగా కంట్రోల్లో ఉంది. ఓకే, సో మీకు డ్యూటీ చేసుకోవడానికి చాలా డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయలేదు. ఎండ వల్ల ఇబ్బంది పడి డ్యూటీ ఎప్పుడు కరెక్ట్ గా చేస్తుంటాం. కానీ ఏంటంటే ఆ ఒత్తిడి అనేది కొద్దిగా తగ్గుతుంది అన్నమాట. దీంతో పాటు మాకు ప్రతి సమ్మర్ లో కూడా గ్లూకోన్ డి ఇస్తారు. ఈ సమ్మర్ కి ఎండ తీవ్రత తగ్గడానికి హ్యాట్ ఇస్తారు, క్యాప్ ఇస్తారు, స్పెడ్స్ ఇస్తారు, గ్లూకోన్ డి. వాటర్ కన్జ్యూమ్ ఎక్కువ చేయని చెప్పి మాకు వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు, గ్లూకోన్ డి ఇస్తారు. ఈ ఆరోగ్య చిట్కాలు కొన్ని చెప్పి మమ్మల్ని కొద్దిగా మోటివేట్ చేసి చాలా బాగుంది. చాలా ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా ఇంకా ఈ విధంగా ప్రవేశపెట్టడం చాలా బాగుంది. సో సక్సెస్ అవుతుంది అంటే ఎలా మీకు ఇది సక్సెస్ మంచిగా సక్సెస్ 100% సక్సెస్. అది దాని ప్రభావం మనం ఎండనైతే తగ్గించలేము. ఓకే, సో ఇప్పుడు ప్రధాన కూడలు ఇక్కడే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎంపిక చేసిన తర్వాత మా ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఆఫీసర్లు VHF సెట్ లో గానీ ఫోన్ లో గానీ అది ఎలా ఉంది, దీని వాడకం ఎలా ఉంది, దీని ప్రభావం ఎలా ఉందని చెప్పి మాతో తెలుసుకొని దీన్ని వేరే కూడలలో అమర్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. మొత్తం సిటీ మొత్తం ఇది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సిటీ మొత్తం మీద ప్రతి అంబ్రెల్లాలో, ట్రాఫిక్ అంబ్రెల్లాలో ఇది పెట్టే ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఇది బాగుంది సార్. ఇంకా నిలబడి చేసే వాళ్ళకి కూడా కొంచెం ఏదన్నా చేస్తే ఇంకా బాగుంటది అని చెప్పేసి మేము ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఉంటాం. ఇప్పుడు నాన్ పీక్ అవర్స్ లో ఉంటాం. పీక్ అవర్స్ లో మాక్సిమం ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తాం కాబట్టి. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లియర్ గా వాటర్ క్యాన్ ఉంది. ఈ 20 లీటర్స్ వాటర్ క్యాన్ లో దీనికి సంబంధించిన పైప్ అంతా ఇక్కడ అరేంజ్ చేశారు కదా. సర్కిల్ లో ఒక సౌండ్ పెట్టేసి ఈ పైప్స్ అన్ని పెట్టడం జరిగింది. ఈ పేస్ట్లు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. వీటిని ఇక్కడ దీనికి సంబంధించి మోటార్ ఉంది చూడండి ఇక్కడ. సో దీనికి సంబంధించి ఇక్కడ మోటార్ ఉంది. ఈ మోటారు, ఈ వాటర్ ఇక్కడ వస్తే క్లియర్ గా ఒక స్విచ్ వేసుకుంటే చాలు. ఇక్కడ దీనికి సంబంధించిన ఫ్యాన్ స్విచ్ కూడా ఉంది కదా. మంచిగా అరౌండ్ చేశారు. ఇబ్బందికరంగా ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంది. అండ్ అసలు ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేసింది ఏం లేదు. ఒక వాటర్ క్యాన్ రెగ్యులర్ గా వీళ్ళకి సార్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటారు. అదే క్రమంలో ఒక చిన్న ఫిట్టింగ్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది మోటార్కి. సో ఇంకా కథ మోటార్ వేసుకోగానే మీకు ఇక్కడ తిప్పుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఏ పైపు కావాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ. సో
సో క్లియర్ గా ఉంది. డ్యూటీ చేసే వాళ్ళకి చాలా మంచిగా, అంటే వాళ్ళు ఒత్తిడి తగ్గిస్తే ఇంకొంచెం మెరుగ్గా డ్యూటీ చేసే అవకాశం ఉంది కాబట్టి జాయింట్ సిపి గారి ఆధ్వర్యంలో ఇది తీసుకురావడం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా రవీంద్ర భారతి జంక్షన్ లో అయితే ఈ కూడల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సక్సెస్ అయితే డెఫినెట్లీ సార్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా మరిన్ని జంక్షన్స్ లో ఇది వచ్చే అవకాశం అయితే ఉంది.